నమస్కారం. ఓకే, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే నాకు చాలా గౌరవం. రాజ్యాంగం అన్నా చాలా గౌరవం. సుప్రీంకోర్టు అన్నా చాలా గౌరవం. ఇక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముందు మళ్ళీ ఇంకొకసారి మనం గతంలో వీడియోలో చెప్పాను చాలాసార్లు, పచ్చపిచ్చి గొట్టాలకి చెంపదెబ్బ, హైకోర్టు చెంపదెబ్బ, జగన్ ప్రభుత్వానికి చెప్పుదెబ్బ, జగన్ ప్రభుత్వానికి మొట్టికాయలు. న్యాయస్థానాలు మసాల్చే పార్లర్లు కావు, బ్యూటీ పార్లర్లు కావు, న్యాయ దేవతలు న్యాయమూర్తులు ఉండేటువంటివి. వాటికి గౌరవం ఇచ్చే భాష ఉపయోగించండి మీరు. రెండు, మీకు న్యాయస్థానాల మీద రాజ్యాంగం మీద ఎంత అవగాహన ఉందో నాకైతే తెలీదు. మీరు ఎవరికి గౌరవం ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం చాలా గౌరవం ఇస్తారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు, కామినేని శ్రీనివాస్ గారు, సృజనా చౌదరి గారు వచ్చిన తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు గవర్నర్ని కలిసిన తర్వాత ఆయన ఎటువంటి ఆదేశాలు ఇస్తాడో వేచి చూడాలి. ఏంట్రా భాష? గవర్నర్ వచ్చేసరికి డోనా, ఆదేశాలు ఇస్తాడో. హిజ్ ఎక్సలెన్సీ ద గవర్నర్ అనాలి ఆయన్ని. హిజ్ ఎక్సలెన్సీ ద గవర్నర్ అనాలి. నల్లకోట వేసుకోగానే రాజ్యాంగ నిపుణులు అయిపోరు మీరు. రాజశేఖర రెడ్డి గారి దగ్గర 50 లక్షల రూపాయలు తీసుకుని నాకు ఇల్లు లేదు మహాప్రభు అంటే 50 లక్షల రూపాయలు ఆయన దగ్గర తీసుకున్నటువంటి వ్యక్తి ఈరోజు ఆయన పుత్రుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కోర్టుల్లో పిటిషన్లు వాదిస్తున్నాడు. రాజశేఖర రెడ్డి గారు గండపెండేరం దొరికినటువంటి మరో న్యాయవాది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పిటిషన్లు వాదిస్తున్నాడు. ఆఫ్కోర్స్ వాదించొద్దని నేను అనను, అది వృత్తి ధర్మం. నైతిక విలువ లేకపోవచ్చు, బట్ వృత్తి ధర్మంగా చేస్తున్నారు వాళ్ళు. సరే, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానాలుగా వస్తాను నేను వన్ బై వన్. ఇక్కడ అసలు మొట్టమొదటగా చూడాల్సింది మనం ఏంటంటే, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వేసినటువంటి కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు పిటిషన్ని తీసుకోకూడదు లెక్క ప్రకారంగా. ఎందుకంటే రైట్ ఆఫ్ అప్పీల్ అని ఒకటి ఉంటుంది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో రాసి ఉన్నది రైట్ ఆఫ్ అప్పీల్ అని. మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఓడిపోతే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళచ్చు, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కోర్టుకి వెళ్తే ఓడిపోతే సెషన్స్ కోర్టుకి వెళ్ళచ్చు, సెషన్స్ కోర్టులో ఓడిపోతే హైకోర్టుకి వెళ్ళచ్చు, హైకోర్టులో ఓడిపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు. సుప్రీంకోర్టులో కూడా సింగిల్ జడ్జి, ద్విసభ్య ధర్మాసనము, త్రిసభ్య ధర్మాసనము, 5 జడ్జి బెంచి, 7 జడ్జి బెంచి, 9 జడ్జి బెంచి, 13 జడ్జి బెంచ్ దాకా కూడా వెళ్ళచ్చు. అది రాజ్యాంగంలో రాసి ఉన్నది. అట్లాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి పిటిషన్ దాఖలు చేసింది, స్పెషల్ లీవ్ పిటిషన్. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వ్యవహారాన్ని, అది అక్కడ పెండింగ్లో ఉన్నది. అది అక్కడ పెండింగ్లో ఉండగా ఈయన నన్ను అపాయింట్ చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేయలేదు అని అంటాడు. రాష్ట్ర ప్రభుత్వం కాదు, నేను అపాయింట్ చేసింది గవర్నర్ గారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని అపాయింట్ చేసింది గవర్నర్ గారు. అసలు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వాళ్ళు చట్టాన్ని ఉపయోగించి వాళ్ళు ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని నియమించుకున్నారు. అలాగే రాష్ట్ర విభజన చట్టంలో ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఉండాలి కనుక అపాయింట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉద్యుక్తులు. ఆ టైంలో గవర్నర్ గారు నరసింహన్ గారు, గవర్నర్ గారు, హిజ్ ఎక్సలెన్సీ ద గవర్నర్. అకార్డింగ్లీ ది ఫైల్ హ్యాస్ బీన్ సర్క్యులేటెడ్ టు ది హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ త్రూ ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఫర్ ఆర్డర్స్ ఆన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్. నారా చంద్రబాబు నాయుడు గారి సంతకం అండి.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని అపాయింట్ చేసినప్పుడు సంతకము గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గారి సంతకం, హిజ్ ఎక్సలెన్సీ ద గవర్నర్ గారి సంతకం. ఇది గవర్నర్ గారి సంతకం. ఈ సంతకాల ప్రకారమే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఎస్సీసీగా నియమించబడ్డారు. ఇందులో ఆ గవర్నర్ గారు చాలా మంచి వ్యక్తి, చాలా చక్కగా పరిపాలించారు. ఆయన అరుదైన రికార్డు కూడా సాధించారు. 2 రాష్ట్రాలకి 5 సంవత్సరాల తప్పున ఒక్కళ్ళే గవర్నర్గా ఉన్నది భారతదేశ చరిత్రలో మొట్టమొదటిగా నరసింహన్ గారికి దక్కింది. అది 5 సంవత్సరాలు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అటు తెలంగాణ రాష్ట్రానికి, మళ్ళీ ఉమ్మడి రాష్ట్రాలకు కూడా కొంతకాలంగా పనిచేసిన ఘనత కూడా ఆయనదే, నరసింహన్ గారిదే. The governor has opinioned that Section 101 of AP Reorganization Act empowers the successor state to adopt the existing laws available in the state. Constitutional bodies once appointed continue without interruption. కనుక దాన్ని గవర్నర్ గారు నరసింహన్ గారు హోమ్ మినిస్ట్రీకి పంపించారు, న్యూఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. And is of the firm view that the Section 101 does not prohibit constitution of a separate state election commission for the state of Andhra Pradesh. His Excellency Governor has referred the case to the Ministry of Home Affairs for clarification on the issue. When the matter stood thus, file has been circulated. Circulated to the Honorable Chief Minister. గవర్నర్ గారు హోంమంత్రి గారికి ఫైల్ పంపితే ఇక్కడ ఫైల్ సర్క్యులేట్ అయిపోయింది చీఫ్ మినిస్టర్ గారికి. ది హానరబుల్ సీఎం హ్యాస్ ఆర్డర్డ్ ఏజీ టు డిస్కస్ అకార్డింగ్లీ కాపీస్ ఆఫ్ ది ఎన్ఎఫ్ అండ్ సిఎఫ్ ఆఫ్ దిస్ ఫైల్, నోట్ ఫైల్ అండ్ సర్క్యులేటెడ్ ఫైల్ ఆఫ్ దిస్ ఫైల్ హ్యావ్ ఆల్రెడీ బీన్ సెంట్ టు అడ్వకేట్ జనరల్ ఆంధ్రప్రదేశ్ విత్ ఎ రిక్వెస్ట్ టు డిస్కస్ విత్ సీఎం అండ్ అవుట్కమ్ ఆఫ్ ది డిస్కషన్స్ yet to be known. Discussions yet to be known. Joint Secretary, Ministry of Home Affairs, Government of India, New Delhi, and the reference made by the Governor on this issue has stated that the state of Andhra Pradesh can make such adoptions and modifications of the law to form its own SEC as per the Section 101 of the AP Reorganization Act 2014, and also advised that the employees working in existing office appoint చేసుకోవచ్చు అని చెప్పింది. In view of the above, it is for orders whether the new SEC may be constituted by invoking the Section 101 of the AP Reorganization Act 2014 and Section 200 of Andhra Pradesh Panchayati Raj Act 1994 as permitted by the Ministry of Home Affairs, Government, and as advised by the Advocate General. ఇంత చక్కగా క్లియర్గా ఉంది. This file may be circulated to His Excellency the Governor through Chief Secretary, Honorable Minister Panchayati Raj and Rural Welfare Schemes, the Honorable CM for orders అని పెట్టారు. ఐవైఆర్ కృష్ణారావు గారు ఐఏఎస్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు గారు, అయ్యన్న పాత్రుడు సిహెచ్ అయ్యన్న పాత్రుడు మినిస్టర్ గారు సంతకం. And then the then Honorable Chief Minister నారా చంద్రబాబు నాయుడు గారి సంతకం. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గారి సంతకం. పంచాయతీరాజ్ యాక్ట్ సెక్షన్ 200 ప్రకారమే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని నియమించారు అనేది ఇది ఆధారము. పంచాయతీరాజ్ సెక్షన్ 200 చెల్లదు అని చెప్పి హైకోర్టు తీర్పిస్తే మరి నియామకం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి నియామకం ఎలా చెల్లుబాటు అవుతుందో సుప్రీంకోర్టు తేలుస్తుంది. నేను తేలుతున్నాను, సుప్రీంకోర్టు తేలుస్తుంది. అప్పటిదాకా వేచి చూడడం. ఆ గవర్నర్ గారు ఇచ్చినటువంటి జీవోలు తప్పు అని చెప్పి హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెప్పటం జరిగింది.
హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అటువంటప్పుడు ఇఫ్ ది సెక్షన్ 200 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్, అది పంచాయతీరాజు సెక్షన్ 200 రాజ్యాంగ విరుద్ధము అని చెప్పినప్పుడు మరి రమేష్ కుమార్ గారు అక్కడ స్వయంభూన అక్కడ ఆ కుర్చీలో 4 ఏళ్ల నుంచి చేసింది ఆయన స్వయంభూగా వెలిసి చేశాడు ఆ పని. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పి వినతి పత్రం సమర్పించమని చెప్పి చీఫ్ జస్టిస్ గారు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ గారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి చెప్పారు, సూచన చేశారు. పునః ఆదేశాలు అనొద్దు మనం, సూచన చేశారు వెళ్ళి కలవమని. ఎందుకు? గవర్నర్ గారు నామినేట్ చేశారు కనుక. అంటే ఈ రోజు దాకా కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి గవర్నర్ గారిని కలవాలి అన్న ఉద్దేశం రాలేదా? గవర్నర్ నిన్న అపాయింట్ చేసింది గవర్నర్. నేను గతం వీడియోలో కూడా చెప్పాను, గవర్నర్ గారు అపాయింట్ చేశారు, గవర్నర్ గారిని ఎందుకు కలవలేదని నేను కూడా క్వశ్చన్ వేసాను. 2 నెలల క్రితమే వేసాను నేను వీడియో చేసినప్పుడు. అంటే గవర్నర్ వ్యవస్థ మీద మీకు నమ్మకం లేదా? గవర్నర్ వ్యవస్థ మీద నమ్మకం లేదు, రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదని చెప్పి హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ వేసి గవర్నర్ గారిని కలవమని చెప్పింది హైకోర్టు. ఎందుకంటే గవర్నర్ ఈజ్ నాట్ కమ్స్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ ది కోర్ట్. చాలామంది లాయర్లు చెప్తున్నారు కదా, పచ్చా పిచ్చి గొట్టాల్లో కూర్చుని ఊగిపోతూ చెప్పేస్తున్నారే, తప్పు. ఆర్టికల్ 361 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొటెక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్ అండ్ రాజ్ ప్రముఖ్స్. 361(1) The president or the governor or Raj Pramukh of a state shall not be answerable to any court for exercise and performance of the powers and duties of his office. ఏ కోర్టుకి కూడా బాధ్యులు కారు గవర్నర్లు కానీ రాష్ట్రపతి గారు కానీ. ది ప్రెసిడెంట్ ఆర్ ది గవర్నర్ ఆర్ రాజ్ ప్రముఖ్ ఆఫ్ ఎ స్టేట్ షల్ నాట్ బి ఆన్సరబుల్ టు ఎనీ కోర్ట్ ఫర్ ది ఎక్సైజ్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ హిజ్ ఆఫీస్ or for any act done or purporting to be done by him in the exercise and performance of those powers and duties, provided that the conduct of the president may be brought under review by any court, tribunal or body appointed or designated by either house of the parliament for the investigation of a charge under Article 61, provided further that nothing in this clause shall be construed as restricting the right of any person to bring appropriate proceedings against the governor or president of India or governor of a state. And 361(2) clause 2, no criminal proceedings whatsoever ఏదైనా సరే, నో కంటెంప్ట్ అంటే క్రిమినల్ కేసు ప్రొసీడింగ్ కిందకు వస్తుంది, అది ధిక్కారణ కేసు. No criminal proceedings whatsoever shall be instituted or continued against the president or the governor of a state in any court during the term of his office. గవర్నర్ గారి మీద కానీ రాష్ట్రపతి గారి మీద కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటానికి ఈవెన్ నోటీస్ కూడా ఇవ్వకూడదు గవర్నర్కి, సమ్మన్స్ కూడా ఇవ్వకూడదు గవర్నర్ గారికి. కంటెంప్ట్ పిటిషన్లో ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మీరు వెళ్ళి గవర్నర్ గారిని కలవండి అని మాత్రమే చెప్పారు, విజ్ఞాపన పత్రం సమర్పించమని. అంతేగాని గవర్నర్ గారికి ఆదేశాలు జారీ చెయ్యలేదు. ఆయన్ని సీట్లో కూర్చోపెట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఆదేశాలు జారీ చేయలేదు. ఇంకో వక్ర భాష్యం ఏం చెప్తున్నారంటే సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు కదా. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ పెండింగ్లో ఉన్నది. లాస్ట్ 8వ తారీఖు నాడు జరిగినప్పుడు వాదనలు విన్నప్పుడు సుప్రీంకోర్టు బెంచ్ ఆ బెంచ్ విన్నప్పుడు 4 వారాలు టైం ఇచ్చింది మీ వాదనలు వింటామని. ఆ విన్నప్పుడు ఈ వీడియో కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, కామినేని శ్రీనివాస్ గారు, ఎవరో సుజనా చౌదరి గారు వాళ్ళు పార్క్ హయత్ హోటల్లో కలిసిన వీడియోను కూడా సబ్మిట్ చేయడం జరిగింది అందులో. సో ఇవన్నీ మేము క్షుణ్ణంగా వాదనలు వింటాము, అందరి వాదనలు వింటాము,
ప్రతివాదనలు కూడా వింటాము, అన్నీ విన్న తర్వాత మేము జడ్జిమెంట్ ఇస్తాము అన్నారు. మీరు స్టే ఇవ్వలేదు అని అడిగినప్పుడు అంటున్నారు కదా, వక్రభాష్యం చెప్తున్నారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా వక్రభాష్యం చెప్పటం అన్నమాట ఇది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నప్పుడు ఆయన వీళ్ళు సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇవ్వలేదు కదా, రమేష్ కుమార్ గారిని మీరు కుర్చీలో కూర్చోపెట్టండి అని ఆదేశాలు ఇవ్వలేదు కదా. సుప్రీంకోర్టు మేము వాదనలు విన్న తర్వాత తుది తీర్పు ఇచ్చేటప్పుడే చెప్తామని అన్నది కదా. మరి అటువంటప్పుడు సుప్రీంకోర్టుని కూడా వీళ్ళు తప్పు పట్టే స్థాయికి వచ్చేసారు. ఈ టీవీ ఛానల్స్లో కూర్చునో ఇంకో చోట కూర్చునో ఆ పచ్చగొట్టాలు పిచ్చిగొట్టాల ముందు కూర్చుని మాట్లాడుతున్నారు. అండ్ when the Chief Justice himself drove him to the governor for implementation of the judgment, where is the question of the government committing contempt? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని మీరు వెళ్ళి గవర్నర్ గారిని కలిసి విజ్ఞాపన పత్రం సమర్పించండి అని చెప్పినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కోర్టు ధిక్కారానికి పాల్పడిందని అట్లా చెబుతారు మీరు. ఉందా స్క్రూ లూజ్ అయినాయా? ఎట్లా చెప్తారు? గవర్నర్ గారిని కలవమన్నారు, గవర్నర్ గారికి నోటీస్ ఇవ్వలేరు, సమ్మన్స్ ఇవ్వలేరు, ఆయన కంటెంప్ట్ పిటిషన్లోకి తీసుకోలేరు, కంటెంప్ట్ ఆయన మీద వేయలేదు హైకోర్టు కూడా. అటువంటప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంటెంప్ట్ కోర్టు ధిక్కరణకు పాల్పడిందని ఎలా చెప్తారు అందరూ? అది తప్పు. అలా వక్రభాష్యాలు చెప్పొద్దు. మీ మీద కోర్టు ధిక్కారణ పిటిషన్ వేయాల్సి వస్తుంది, మీ అందరి మీద కూడా ఇటువంటి వక్రభాష్యాలు చెప్పేవాళ్ళ మీద. మరి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ లీగల్ సెల్ ఉన్నది, వాళ్ళు ఎందుకు ఉదార మనస్తత్వం చూపిస్తున్నారో ఇటువంటి వాళ్ళ మీద అర్థం కావటం లేదు. వాళ్ళు వేయచ్చు. ఈవెన్ ఫర్ గవర్నర్ ఏ రీజనబుల్ టైమ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎగ్జామినింగ్ ది 300+ పేజ్ జడ్జిమెంట్. 318 పేజీల జడ్జిమెంట్ అది. ఆ జడ్జిమెంట్ని చదవడానికి గవర్నర్ గారు, హిజ్ ఎక్సలెన్సీ ద గవర్నర్ గారు కూడా టైం పడుతుంది. దాంట్లో మీకు ఇంకోటి ఏంటంటే, భారత రాజ్యాంగము కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 111 3(1) 111 అంటారు దాన్ని. 111 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 111. రాష్ట్రపతి గారికి కానీ గవర్నర్ గారికి కానీ ఒక హక్కు కల్పించేసింది. అందులో ఏమనుందంటే, అసెంట్ టు బిల్స్ వెన్ ఎ బిల్ హ్యాస్ బీన్ పాస్డ్ బై ది హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ it shall be presented to the president, and the president shall declare either that he assents the bill or that he withhold assents therefrom, provided that the president may, as soon as possible after the presentation to him of a bill for assent, return the bill of it is not a money bill to the houses with a message requesting that they will reconsider the bill or any specified provisions thereof, and in particular will consider the desirability of introducing any such amendment bills. If bill is passed again without amendments and presented to the president for assent, the president shall not withhold assent therefrom procedures in financial matters. ఆర్థిక విషయాల్లో తప్పితే రాష్ట్రపతి గారు కూడా పెట్టుకోవచ్చు. ఇదే 111లో Indian Constitution stipulates that the President shall declare his assent to a bill passed by the both houses of Parliament, Lok Sabha, Rajya Sabha, or withhold his assent, provided that may he return the bill to Parliament for reconsideration. The Constitution of India does not give a specific time frame for the presidential action on a bill. ఒక టైం ఫ్రేమ్ ఇవ్వాల. 10 రోజుల్లోనే గవర్నర్ గారు సంతకం పెట్టేయాలి, రాష్ట్రపతి గారు సంతకం పెట్టేయాలి. 20 రోజుల్లోనే సంతకం పెట్టేయాలి రాష్ట్రపతి గారు, 4 రోజుల్లో సంతకం పెట్టేసి పంపించేయాలి. టైం ఇవ్వాల. చాలా టైం ఉంటుంది.
6 నెలలు కావచ్చు, 15 నెలలు కావచ్చు, 12 నెలలు కావచ్చు. చాలా ఆయన ఓపిక ఉండాలి గవర్నర్ల గారికి. వాళ్ళు చదివే టైం కావాలి, వాళ్ళకి ప్రజా సమస్యలు చాలా ఉంటాయి. అటువంటివన్నీ చూసుకుంటూ ఉన్నాక మరి అన్ని పేజీలు జడ్జిమెంట్ చదవాలి గవర్నర్ గారు. అవన్నీ చదవడానికి కూడా ఆయనకి టైం పడుతుంది. అదిగా కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసింది వాళ్ళకి టైం ఫ్రేము, టైం బౌండ్ ఏం పెట్టాల వాళ్ళకి, గవర్నర్కి కానీ రాష్ట్రపతికి కానీ. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నీ దగ్గరకు ఒకసారి బిల్లు కానీ ఏదన్నా వస్తే దాని మీద అర్జెంటుగా తీసేసుకోమని. ఇవాళ వినతిపత్రం సమర్పించారు ఆయన రమేష్ కుమార్ గారు. దాన్ని స్టడీ చేయాలి ఆయన. దాన్ని లీగల్ డిపార్ట్మెంట్కి పంపచ్చు, కేంద్ర ప్రభుత్వానికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి పంపచ్చు, మినిస్ట్రీ ఆఫ్ లా అఫైర్స్కి పంపచ్చు, న్యూఢిల్లీకి పంపించి అసలు దీని మీద నేనేం చేసుకోవాలి, ఇక్కడ హైకోర్టులో ఎలా జరిగింది, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నది, మరి దీని మీద ఏం చేయాలని చెప్పి ఇక్కడి నుంచి ఢిల్లీకి పంపచ్చు. అక్కడ వాళ్ళు ఎంత టైం తీసుకుంటారో బాగా తెలియదు, దేవుడికి తెలియాలి, చట్టానికి తెలియాలి. నిమ్మగడ్డ రమేష్ గారు మరి ఇప్పుడిప్పుడే కూర్చునే అవకాశాలు అయితే నాకైతే కనపడడం లేదు. ఇప్పుడిప్పుడే ఆయన సీట్లో కూర్చునేది కనపడడం లేదు. ఇంకా 4 నెలలు అక్కడ, 4 వారాల్లో 1 వారం గడిచిపోయింది, ఇంకా 3 వారాల టైం ఉంది సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్స్ వినడం మొదలు పెట్టడానికి. తుది తీర్పు ఇవ్వడానికి కూడా కాదు అది, ఆర్గ్యుమెంట్స్ వినడానికి, వాద ప్రతివాదనలు వినడానికి ఇంకా టైం ఉన్నది. తర్వాత వచ్చేసి enforcing the implementation under the threat of contempt, the right of appeal provided under the constitution would also be defeated. సుప్రీం కోర్టులో రాజ్యాంగబద్ధంగా ఏం చెప్పిందయ్యా అంటే, interlocutory application means an application filed in a pending main case praying for relief interim or otherwise from the court. అసలు అక్కడ పెండింగ్లో ఉంటే సుప్రీంకోర్టులో ఇక్కడ కంటెంప్ట్ కేసు ఎట్లా వస్తుంది వినడానికి? జడ్జిమెంట్ ఇచ్చేశారు, తుది తీర్పు అయిపోయింది, వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేశారు. అక్కడ సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది. ఈ అప్పీల్ చేసుకుంటానికి కూడా అవకాశం లేదు అన్నట్లుగా ఈ పచ్చ పిచ్చి గొట్టాలు కానీ, లేకపోతే నల్ల కోటేసుకున్నటువంటి కొంతమంది ప్రముఖులు కానీ, అంతా అయిపోయింది, గవర్నర్ గారు రేపు పొద్దున్న ఆయనకు ఆర్డర్స్ ఇచ్చేస్తారు, కూర్చుంటారని చెప్పి ప్రజల్ని గందరగోళ స్థితిలోకి నెట్టేస్తున్నారు. నో, ఈరోజు నాడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టులోనే పడేసింది, పిటిషన్ వేసింది, ఇంటర్లాక్యుటరీ పిటిషన్ వేసింది. ఇంటర్లాక్యుటరీ పిటిషన్ని సుప్రీంకోర్టులో ఈరోజు వేసింది. హైకోర్టులో జరుగుతున్న విషయాలను కానీ, వాద ప్రతివాదనలన్నింటినీ కూడా ఆపేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయమని చెప్పి ఈరోజు నాడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ది కంటెంప్ట్ షుడ్ బి స్ట్రైట్ అవే డిస్మిస్డ్ యాజ్ వైలేటివ్ ఆఫ్ రైట్ ఆఫ్ అప్పీల్. రైట్ ఆఫ్ అప్పీల్ అనేది ఉన్నది, ప్రతి వ్యక్తికి ఉన్నది, ప్రతి ప్రభుత్వానికి ఉన్నది. అటువంటిది అది లేనట్లుగా భావించి కంటెంప్ట్ పిటిషన్ని తీసుకోకుండా ఉంటే, హైకోర్టు తీసుకోకుండా ఉంటే బాగుండేది. తీసుకుంటాము, మళ్ళీ దాని మీద సూచనలు ఇవ్వడం అనేది కూడా ఎంత మటుకు సమంజసం అనేది సుప్రీంకోర్టు తేల్చాల్సి వస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసింది కనుక సుప్రీంకోర్టు తేలుస్తుంది అది. No directions can be given to governor. Supreme Court direction in Nalini Sriharan కేసులో. నళిని శ్రీహరన్ కేసు చాలా ఫేమస్ కేసు. ఇది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. నళిని శ్రీహరన్ అంటే ఎవరో తెలుసా? నళిని అని అంటే భారతదేశంలో చాలా ప్రముఖ వ్యక్తి ఆవిడ. ఇప్పుడు రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రథమ నిందితురాలు ఆవిడ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆవిడ కేసులో
ఆవిడ్ని జైల్లో నుంచి విడుదల చేయమని ఆదేశాలు జారీ చేయాలి, రెమిటెన్స్ చేయమని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ రెమిటెన్స్ ఇచ్చింది ఆవిడికి. ఇస్తే గవర్నర్ గారు ఆ ఆదేశాలుగా రాష్ట్ర ప్రభుత్వం పంపినటువంటి దాన్ని బట్టి చేయడంలా, విడుదల చేయలే. వాళ్ళు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. గవర్నర్ గారు కంటెంప్ట్ పిటిషన్ వేశారు గవర్నర్ ఆఫ్ తమిళనాడు మీద. In the Supreme Court of India, criminal original jurisdiction, writ petition criminal number 48 of 2014. Union of India, petitioner V. Sriharan, Murugan and respondents. ఇందులో ఆ కేసులో గవర్నర్ గారు కంటెంప్ట్ కిందకి రారు. గవర్నర్ గారు కంటెంప్ట్ పిటిషన్కి గవర్నర్ గారి మీద వేయడానికి వీలు లేదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. జస్టిస్ వైకే సబర్వాల్ బెంచ్, హెచ్ఎల్ దత్తు, ఫకీర్ మొహమ్మద్ ఖలీఫుల్లా, పినాకి చంద్రఘోష్, అభయ్ మనోహర్ అమిత్వా రాయ్, ఈ 5 మెంబర్ జడ్జి బెంచి తీర్పిచ్చింది. And Rameshwar Prasad and others versus Union of India on 24th January 2006. Bench YK Sabharwal, Chief Justice of India, KG Balakrishnan, BN Agarwal, Ashok Ban, Ajit Pasayat. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. 5 సభ్యుల ధర్మాసనం. రిట్ పిటిషన్ సివిల్ 257 of 2005. Writ petition number 257 of 2005. Rameshwar Prasad, petitioner, respondent, Union of India, Government of India. Date of judgment 24/1/2006. ఇందులో జడ్జిమెంట్లో ఏమన్నారంటే, వీళ్ళు గవర్నర్ గారు రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి రాష్ట్రపతి గారు, గవర్నర్ గారు సమాధానం చెప్పాల్సి ఉంటుందని చెప్పి రామేశ్వర ప్రసాద్ గారు వేస్తే, ఈ వైకే సబర్వాల్జీ, జస్టిస్ వైకే సబర్వాల్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, కేజీ బాలకృష్ణన్ జస్టిస్ బిఎన్ అగర్వాల్, జస్టిస్ అశోక్ బాన్, జస్టిస్ అజిత్ పసాయత్, ఈ 5 జడ్జి బెంచి ఏం చెప్పిందంటే, the president or governor shall not be made answerable to any court. The immunity available to the 2 under Article 361 as absolute. గవర్నర్ గారికి, రాష్ట్రపతి గారికి క్వశ్చనే లేదు, వాళ్ళకి నోటీసులు ఇవ్వడానికి వీలు లేదు, సమ్మన్లు ఇవ్వడానికి లేదు, వాళ్ళని కోర్టులకు పిలవడానికి వీలు లేదు అని 5 జడ్జిల ధర్మాసనము తీర్పు చెప్పి, యాడింగ్ దట్ ఈవెన్ నోటీస్ కెనాట్ బి సర్వ్డ్ to them nor they be asked to appear in a court of law. కోర్టుకి నోటీసే ఇవ్వద్దు మీరు, అసలు వాళ్ళకి ఇవ్వడానికి లేదు ఆర్టికల్ 361 ప్రకారంగా. ఎందుకయ్యా మీరు అంత రమేష్ కుమార్ గారిని తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టేసేయాలని కోర్టులో, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో జరుగుతోంది కేసు, వాద ప్రతివాదనలు జరుగుతున్నాయి. మీరు కోర్టు ధిక్కారణ కిందకు వస్తారు, మీరు రావద్దు. మీరందరూ నా మిత్రులే, మీరు కూడా జర్నలిస్టులే, మీరు కోర్టు ధిక్కారణ కిందకు రావద్దు. ఇకపోతే గవర్నర్ గారు అధికారాల గురించి ప్రశ్నకు వచ్చినప్పుడు, హరిగోవింద్ పంత్ వర్సెస్ డాక్టర్ రాజ్కుల్ తిలక్ and others, 1979, 3 Supreme Court 3 SSC 458 judgment number. Whether the governor could be considered as an employee of the government of India. ప్రభుత్వ ఉద్యోగే కదా గవర్నరు, కనుక ఆన్సర్బుల్లే ఆయన అని చెప్పి అడిగితే సుప్రీంకోర్టు చెప్పింది, ఇట్ ఈజ్ నో డౌట్ ట్రూ దట్ ది గవర్నర్ ఈజ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్, which means in effect and substance the government of India, but that is only a mode of appointment and it does not make the governor an employee or servant of the government
అని ఒక తీర్పు ఇచ్చింది. సో చర్చిలలో చెప్తున్నారు ఆయన కూడా చెత్తబచ్చాలు తీసేసుకుంటున్నాడు కనుక ఆయన కూడా మా అందరికీ ఆన్సరబుల్ అని చెప్పి కూర్చుని పచ్చగొట్టం దగ్గర పిచ్చిగొట్టం దగ్గర కూర్చున్న ప్రతివాడు చెప్తున్నాడు. ఈ జడ్జిమెంటు హరగోవింద్ పంత్ వర్సెస్ డాక్టర్ రాజ్కుల్ తిలక్లో ఇచ్చింది సుప్రీంకోర్టు. 1979 3 SCC 458 జడ్జిమెంట్ నెంబర్. ఊరికినే కాకమ్మ కబుర్లు చెప్పకండి, వక్ర భాష్యాలు చెప్పకండి సుప్రీంకోర్టు తీర్పులకి, హైకోర్టు తీర్పులకి. అలాగే అదొకటే కాకుండా కాన్స్టిట్యూషనల్ బెంచెస్ ఆఫ్ సుప్రీంకోర్టు మరూరామ్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1980లో, కేదార్ సింగ్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1989లో, శ్రీహరన్ అలియాస్ మురుగన్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు 2015, గవర్నర్ హ్యాస్ నో డిస్క్రిషన్ అండ్ దట్ ద క్యాబినెట్ డెసిషన్ ఇస్ ఫైనల్. ద ప్రతాప్ సింగ్ రావుజీ రాణే అండ్ అదర్స్ వర్సెస్ ది గవర్నర్ ఆఫ్ గోవా అండ్ అదర్స్, ఆల్ ఇండియా రివ్యూ 199, బాంబే 53. Full bench of Madras High Court in K.A. Muthiyalingan and others versus Governor of Tamil Nadu, All India Review 1973, Madras 198. Biman Chandra versus Governor West Bengal, AER 1952, Calcutta 799. Law and the State of West Bengal and others versus Shailendranath Bose, AER 1964, Calcutta 1983, SC 1019. గవర్నర్ గారిని కోర్టులు ఏమీ చేయజాలవు అని చెప్పి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 361, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 111 3 ఇది ఇప్పుడు మీరందరూ కలిసి పాపం ఆయనకి పెట్టబోయేది ఇదే. ఊది ఊది గొట్టాలలో ఊది 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 ఆయనకి తీసుకొచ్చారు ఈ పరిస్థితి. ఇట్లా ఇంకొక చిన్న ఇన్సిడెంట్ ఉంది దీంట్లోనే భాగంగా. కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్లో మీనింగ్ ఆఫ్ విల్ఫుల్ డిజోబిడియన్స్ అండర్ సెక్షన్ 2 సెక్షన్ సబ్జెక్ట్ బ్రాకెట్ B ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971. దాని కింద కూడా గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ కోర్టు ధిక్కారణ కిందకి రాదు. ఇక మళ్ళీ ఒకసారి వద్దాం. రాష్ట్రపతి కానీ గవర్నర్ గారు కానీ ఏదైనా ఫైలు వాళ్ళ దగ్గరకు వస్తే దాని మీద ఎలా ఉంటుందనేది బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రపతిగా ఉన్నారు. 1954లోనే పెప్సు అనేది, అప్పటికి పంజాబ్ హర్యానా రాష్ట్రాలు లేదు, ఆ గవర్నమెంటు ద్రవ్య వినియోగ బిల్లుని పంపిస్తే ఆయనకి ఇష్టం లేదు, ఇందులో ఏదో తప్పులు ఉన్నాయి, దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఆయన పెట్టుకున్నారు. ఈ ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 11లో ఓ చిన్న ఇది ఉంది. బై ఇండెఫినెట్లీ పోస్ట్ పోనింగ్ యాక్షన్ ఆన్ ఎ బిల్ అండ్ నాట్ సెండింగ్ బ్యాక్ టు పార్లమెంట్ ద ప్రెసిడెంట్ ఎఫెక్టివ్లీ వీటోస్ ఇట్. వీటో చేసినట్లు అనమాట. పాకెట్ వీటో అని కూడా అంటుంటారు దీన్ని, అప్పుడప్పుడు చేసినట్లు. దాంట్లో ఈ 1954లో రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి ఫైల్ వెళ్తే ఆయన అలా పెట్టేసుకుని ఉండిపోయారు. తర్వాత ఆటోమేటిక్గా రాష్ట్రం విడిపోవడము, కొత్త రాష్ట్రాలు ఏర్పడము తోటి ఆ బిల్లు కూడా పాస్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. 1986లో జ్ఞాని జైల్ సింగ్ గారు రాష్ట్రపతి, రాజీవ్ గాంధీ గారు ప్రధాని. ఇండియన్ పోస్టల్ యాక్ట్ అని చెప్పి, పోస్ట్ ఆఫీస్ యాక్ట్ అని చెప్పి, అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పి పాస్ చేసి రాజ్యసభ లోక్సభ భారీ మెజారిటీ ఉంది అప్పుడు కాంగ్రెస్కి. 404 సీట్లు, 544లో 404 సీట్లు ఉండేవి లోక్సభలో. రాజ్యసభలో భారీ మెజారిటీ పార్లమెంట్లో పాస్ చేసి లోక్సభ రాజ్యసభలో జ్ఞాని జైల్ సింగ్ గారికి పంపించారు.
ఆ బిల్లులో ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అమెండ్మెంట్ యాక్ట్లో ప్రెస్ మీద, మీడియా మీద, తర్వాత వ్యక్తుల మీద, ఇప్పుడు ఒకళ్ళకి ఉత్తరం వస్తే పోస్ట్ మ్యాన్ కానీ పోస్ట్ ఆఫీస్లో పోస్టల్ సూపరింటెండెంట్ కానీ ఎవరో ఒకళ్ళు తీసి ఆ ఉత్తరం చదవచ్చు అన్నమాట. ఏముందా అని చెప్పి చదవచ్చు. వ్యక్తిగత స్వేచ్ఛని హరిస్తోంది అని చెప్పి జ్ఞాని జైల్ సింగ్ గారు దాని మీద సంతకం పెట్టకుండా 2.5-3 ఏళ్ళు పెట్టుకున్నారు. 86 నుంచి 89 దాకా 3 years పెట్టారు దాన్ని పెండింగ్లో. పచ్చగొట్టాలు పిచ్చిగొట్టాలు విన్నారు కదా, గవర్నర్ గారు కానీ రాష్ట్రపతి గారికి కానీ ఏదన్నా ఫైల్ వెళ్తే 3 సంవత్సరాలు ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 111లో ఎంత టైంలో 10 రోజుల్లో చేసేయాలి, వారం రోజుల్లో చేసేయాలని చెప్పి రాయిలా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో. అందుకని 2 ఏళ్ళు పెట్టుకోవచ్చు, 3 ఏళ్ళు పెట్టుకోవచ్చు. మీరు కూర్చోబెడదాం అనుకున్నారు కదా, అర్జెంటుగా సీట్లో కూర్చోబెట్టేద్దాం అనుకున్నారే, అది జరగని పని. మళ్ళీ ఇంకొకసారి 1991లో ఆర్ వెంకటరామన్ గారు పాకెట్ వీటో ఒకసారి యూజ్ చేశారు. ఆయన కూడా ఒక బిల్లు మీద సంతకం పెట్టలేదు. అది ఎంపీ శాలరీసు, పెన్షనర్స్కి, ఎంపీస్కి పెన్షన్స్ ఎందుకు మీకే బోల్డంత జీతాలు వస్తున్నాయి కదా, ఎందుకు దీన్ని ఇటువంటిది తీసుకొస్తారని ఆర్ వెంకటరామన్ గారు దాని మీద ఆ బిల్లుని చాలా సంవత్సరాలు రాష్ట్రపతి భవన్లోని పెండింగ్లో పెట్టేసి ఉంచుకున్నారు. అలాగే చివరగా మన దేశంలో 2006లో రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు, ఏపీజే కలాం గారు, ఆయన కూడా ఒక బిల్లుని అసెంట్ ఇవ్వాల, సంతకం పెట్టలా, పెండింగ్లోనే పెట్టేశారు. ఆయన కూడా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది దాన్ని మార్చింది కేంద్ర ప్రభుత్వం. అందుకని చెప్పి ఆయనకి ఇష్టం లేదు కనుక దాన్ని అలా పెట్టేసి ఉంచేసారు. కనుక గవర్నర్ గారికి ఫైల్ వెళ్ళిన తర్వాత ఆయన ఎంతకాలంలో సంతకం పెట్టాలి, ఎప్పుడు సంతకం పెట్టేయాలి అనేది ఆయన విచక్షణాధికారం ఉంటుంది. రాజ్యాంగ పరిధిలో రాసి లేదు, రాజ్యాంగంలో రాసి లేదు. కోర్టులు చెప్పజాలవు, కోర్టులు సమ్మన్లు ఇవ్వజాలవు, కోర్టులు నోటీసులు ఇవ్వజాలవు, కోర్టులు రమ్మని చెప్పలేవు గవర్నర్ గారిని. కనుక మీ కాకి గోల, పచ్చ పిచ్చి గొట్టాల కాకి గోల ఆపేయండి. న్యాయానికి వక్రభాష్యం చెప్పద్దు. సుప్రీంకోర్టులో వాదనలు ప్రతివాదనలు అయిన తర్వాత వచ్చే నెలలో ఆగస్టులో మొదలవచ్చు. అది ఎంతకాలం తీసుకుంటుందో మనం చెప్పలేము. ఎందుకంటే పిటిషనర్లే చాలామంది ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంది, కనకరాజు గారి పిటిషన్ ఉన్నది, మళ్ళీ కొత్తగా మొన్న ఇంప్లీడ్ అయ్యారు కొందరు, వాళ్ళు ఉన్నారు. అటు సైడ్ నుంచి అయితే 14 మంది ఉన్నారు. వడ్డే శోభనాథీశ్వరరావు గారు, కామినేని శ్రీనివాస్ గారు, మిగిలిన చాలామంది ఉన్నారు. అటు సైడ్ నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, అటు సైడ్ చాలామంది ఉన్నారు. అవన్నీ మరి అంతమంది పిటిషన్లు అది వినాలి అని అంటే ఎన్ని నెలలు పడుతుందో, ఎంత సమయం తీసుకుంటుందో సుప్రీంకోర్టు మనకు తెలీదు. కనుక తొందరపడద్దు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పదవి వస్తుందో రాదో సుప్రీంకోర్టు తేలుస్తుంది. మనం గొట్టాలలో కూర్చుని గొట్టాలు పెట్టేస్తే తేలదది. చర్చికి పిలిచేసి నలుగురిని గవర్నమెంట్ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళు వేసిస్తే ఆయన కుర్చీలో కూర్చోలేడు. ఆ రాళ్ళు వేయటం ఆపేయండి. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్లకు కానీ ఆదేశాలకు కానీ వక్రభాష్యాలు చెప్పేయటం మానేయండి అని నా సహచర జర్నలిస్టు మిత్రులకి విజ్ఞప్తి చేస్తూ జై హింద్.